అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న చింత రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి అసలు ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబంలో కూడా ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటి పరిహారాలేంటి? ఇవన్నీ కూడా గురువుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. ఉగాది శుభాకాంక్షలు. యూటీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, మరి ఈ సంవత్సరం 2026 ఉగాది పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ 2026 సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉంటుందో మనం ఆలోచించుకుంటే, మేషరాశికి ప్రధాన గ్రహాలు దీర్ఘ సంచార గ్రహాలు అంటారు. అంటే సంవత్సరము, సంవత్సరన్నర, 2.5 సంవత్సరం ఒకే రాశిలో ఉండేటువంటి గ్రహాలు బట్టి ఏ రాశికైనా ఫలితాలుంటాయి. హ్మ్. ఈ మిగిలిన గ్రహాలు నెల, నెలన్నర, చంద్రుడైతే 2.5 రోజుకే ఒక రాశి దాటేస్తాడు. వాళ్ళు ఇంత తీవ్రమైనటువంటి అంటే ఇంత ఎక్కువ ఫలితాన్ని ఇవ్వలేరు. కాబట్టి ఈ 4 గ్రహాలు ఏముంటాయో గురువు, శని, రాహు, కేతు హ్మ్. వీళ్ళే ఎక్కువ ఫలితాన్ని ఇస్తారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు గురువు ప్రధాన శుభగ్రహం. అంటే ఎవరు జ్యోతిషుడు గురుబలం ఉందా అని అడుగుతారు. హ్మ్. ఏ కార్యానికైనా నాకు ఈ సంవత్సరం గురుబలం ఉందా అంటారు. అంటే గురువు సంపూర్ణ శుభగ్రహం. ఈ రాశికి కూడా భాగ్యాధిపతి. మేషరాశికి 9వ ఇంటివాడు. అంటే భాగ్యాన్ని ఇచ్చేవాడు అని అర్థం. మిత్రగ్రహము. హ్మ్. మరి ఈ గ్రహము ఈ సంవత్సరము జూన్ వరకు 3వ ఇంట్లో ఉంటుంది, మిథున రాశిలో. 3వ ఇంట్లో ఉంటే వచ్చే ఫలితం ఏంటి? 3వ ఇల్లు అంటే ఏం మనం ముందు మాట్లాడుకోవాలి. జ్యోతిషంలో 3వ స్థానాన్ని హ్మ్. కమ్యూనికేషన్స్. ఓకే. కమ్యూనికేషన్ అంటే ఏమి? ఇప్పుడు మన మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్ చేస్తుంది ఎవరితోనా. హ్మ్. మనకు ఒక స్విగ్గీ, జొమాటో మనకు అవసరం ఉందని కమ్యూనికేట్ చేస్తారు. ఇప్పుడు మనం ఎవరితోన్నా కూడా కలవాలి, మాట్లాడాలన్నా ప్రపంచంతో ఎప్పుడు కమ్యూనికేట్లు ఉంటేనే ఏదైనా మనం మనుగడ సాధించగలుగుతాం. ఈ కమ్యూనికేషనే లేకపోతే ప్రపంచం లేదు. హ్మ్. ఓ పోస్టల్ బాయ్ గాని, మనకు హోటల్‌లో భోజనం పెట్టే అబ్బాయి కూడా కమ్యూనికేట్ చేస్తాడు మనకు కావాల్సినటువంటి భోజనాన్ని. అంటే ఈ కమ్యూనికేషన్ అనేటువంటి ప్లేస్‌లో ఈ గురువు జూన్ వరకు ఉంటాడు మేషరాశి వాళ్ళకు. అంటే వీళ్ళకి యొక్క కమ్యూనికేషన్స్ అనేటువంటివి బావుంటాయి. అంటే సహకారము అని అర్థం కమ్యూనికేషన్ అంటే. ఇచ్చి పుచ్చుకోవడము. హ్మ్. ఈ వీళ్ళు చేస్తున్నటువంటి కమ్యూనికేషన్స్ అంతా కూడా బాగా మెటీరియల్ అవుతాయి. దాని ఫలితం ఎప్పుడొస్తుంది? అంటే చేసిన ప్రయత్నానికి ఫలితం రావాలి కదా! అవును. జూన్ తర్వాత 4వ ఇంట్లోకెళ్తాడు. అంటే 4వ ఇల్లు అంటే కర్కాటక రాశిలోకెళ్తాడు. హ్మ్. కర్కాటక రాశి అంటే 4వ స్థానం అంటే ఏంది ఇంతకి? ఇప్పుడు 3వ స్థానం అంటే మాట్లాడుకున్నాం. హ్మ్. ఈ 4వ స్థానము అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఎవరికైనా వాళ్ళ రాశి నుంచి 4వ స్థానం అంటే ఏమంటే ఇల్లు, వాహనము, విద్య, తల్లి, సొంత గ్రామము, హ్మ్. ఇంకా ఆస్తులు ఇవన్నీ వస్తాయి. హ్మ్. అంటే 4వ స్థానము అంటే ఎవరికన్నా ఈ ఇల్లు, వాహనము, విద్య, తల్లి, బంధువులు, వేసుకునే బట్టలు ఇవంతా 4వ స్థానం. హ్మ్. ఇప్పుడు ఇవన్నీ బావుంటాయని అర్థం. ఇప్పుడు ఇతను చేసిన ప్రయత్నాలకు ఫలితము ఇవన్నీ అనుభవిస్తాడు. అంటే ఓకే. ఇల్లు కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. ఇల్లు రిపేర్ చేయాలన్నా చేయొచ్చు. తల్లితో సౌఖ్యం అంటే తల్లికి శుభవార్త ఉంటుంది. ఎవరున్నా కూడా ఈ రాశిలో ఉండి పెళ్లి చేసుకుంటే తల్లి అవుతారు. హ్మ్. హ్మ్. అంటే సంతాన యోగ్యత ఉంది. భాగ్యం ఉంది అని అర్థం. వెహికల్ కొంటారు. లేదా కొత్త వెహికల్ రిపేర్ అయితే చేపిస్తారు. ఇల్లు రిపేర్ చేపిస్తారు. మంచి బట్టలు కొంటారు. విద్యాస్థానం అన్నాను. అంటే విద్యలో ఉత్తీర్ణతలు సాధిస్తారు బాగా. ఉన్నత విద్యలకెళ్తారు. ఇక్కడొచ్చి 4వ ఇంట్లో ఉన్న గురువు వచ్చిన తర్వాత జూన్ తర్వాత రాశికి 12వ స్థానం చూస్తాడు. హ్మ్. 9వ దృష్టితో. 12వ స్థానంలో శని ఉన్నాడు. ఓకే. శనేశ్వరుడు అంటే ఏమి? శనేశ్వరుడు ఎక్కడుంటే అక్కడ బాధ అనేది ఉంటుంది. హ్మ్. అందుకే ఆయనంటే అందరూ ప్రపంచంతో భయపడతారు. నువ్వేంద్ర నన్ను శని పట్టుకుంటూ పట్టుకున్నావు అంటారు. అవునవును. గురువు పట్టుకున్నట్టు పట్టుకున్నావు అనరు కదా! హుహు. ఆయన్నే చెప్తారు. ఆయన ఎక్కడుంటే అక్కడ బాధ ఉంటుంది. అంటే ఏలినాటి శని నడుస్తా ఉంది వీళ్ళకు. ఎవరికి? మేషరాశి వాళ్ళకు. హ్మ్. ఈ ఏలినాటి శనితో బాధ పెడుతున్నటువంటి శనిని చూస్తాడు కాబట్టి ఆ బాధను తగ్గిచ్చేస్తాడు గురువు. ఉచ్చ స్థితుడై చూస్తున్నాడు. ఇప్పుడు సంతానము కలిగితే సంతోషమే కదా! వాహనం కొనుక్కున్న సంతోషమే కదా! అంటే అన్ని సంతోషాలు వీళ్ళకు లభిస్తాయని అర్థం. ఏలినాటి శని కూడా ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి 4వ స్థానంలో ఉంటే 12వ స్థానం చూస్తాడు కాబట్టి 12వ స్థానము మనం పడుకునే బెడ్‌రూమ్. హ్మ్. అంటే బెడ్‌రూమ్‌లో ఇప్పుడు శనేశ్వరుడు ఉన్నాడు జూన్ వరకు. అంటే శనేశ్వరుడు ఆల్రెడీ ఏలినాటి శని ఉన్నాడు కాబట్టి ఆయన హ్మ్. మేషరాశిలో బెడ్‌రూమ్‌లో ఉన్నాడు. హ్మ్. బాధ ఉంటే బెడ్‌రూమ్‌లో నిద్ర వస్తుందా? హుహు. నిద్ర రాదు. మళ్ళీ ఏదో అప్పులు గుర్తు రావడం, అది గుర్తు రావడం, ఇది గుర్తు రావడం వల్ల అటు ఇటు దొర్లుతూనే నిద్రపోతారు. అంటే హ్మ్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ నిద్ర వచ్చేది ఎవరికైనా సరే. అది కూడా రాలేదంటే ఏదో సమస్యలు ఉన్నట్టే లెక్క. అవునవును. అవన్నీ తొలగుతాయి. అంటే ఏదో పనులవుతాయి వీళ్ళకు. డబ్బులొస్తాయి.
ఓకే. శనేశ్వరుని గురువు చూస్తాడు. శుభగ్రహ దృష్టి. గురువు శుభగ్రహం అని చెప్పుకున్నాము. హ్మ్. హ్మ్. కాబట్టి హ్యాపీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏలినాటి శని యొక్క తీవ్రత తగ్గుతుంది. ఇది ఏ మంత్ నుండి గురుగారు? జూన్ నుంచి. జూన్ జూన్ నుంచి. వరకు వీళ్ళకి కలత నిద్ర ఉంటుంది. ఈ ఆ! ప్రయత్నాలు మూడో ఇంట్లో ఉన్నాడు కదా! ప్రయత్నాలు చేస్తుంటారు. దానికి, దీనికి, దీనికి ఇదని పరుగులు తీస్తుంటారు. హ్మ్. జనరల్‌గా మేషరాశి వాళ్ళు చాలా స్పీడు. హ్మ్. ఎంత స్పీడ్ అంటే వీళ్ళు ఆహ్, 20 మ్యాచ్‌లో చివరి ఓవర్‌కి 6 బాల్‌కి 6 సిక్స్‌లు కొట్టాలంత టెన్షన్ ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ బాల్ నుంచి అట్లే మ్యాచ్ ఆడతారు. ఆ హ్మ్. దూకుడులో వీళ్ళు ఎక్కువ నష్టపోయేదే ఉంటుంది. ఓకే. వీళ్ళకి బెనిఫిట్ తక్కువ. హ్మ్. వేరే వాళ్ళకి బెనిఫిట్ వీళ్ళు. వీళ్ళు చేసేంత వేరే వాళ్ళకి బెనిఫిట్. హ్మ్. అవి తగ్గి వీళ్ళకి బెనిఫిట్ స్టార్ట్ అవుతాయి జూన్ నుంచి. హ్మ్. అంటే ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. తర్వాత వీళ్ళకు ఈ శనిగ్రహ ప్రభావము తగ్గుతుంది. నెక్స్ట్ ఈ సంవత్సరం వీళ్ళకు ఇంకొక శుభ విషయం ఏమంటే మంచి విషయము. రాహు గ్రహం లాభంలో ఉంది. రాహు, ఓకే. రాహు, కేతువు, శని, గురువుల గురించే కదా మనం అనుకున్నాము. ఈ అవునవును. 4 గ్రహాలే కదా! ఈ హ్మ్. ఒక సంవత్సరాన్ని శాసిస్తాయి. ఈ రాహు లాభంలో ఉన్నాడు. రాహు లాభంలో ఉంటే ఏమి? రాహు అంటే ఏమి? హ్మ్. రాహు అంటే కలియుగానికి కింగ్. ఓకే. కలియుగం మొత్తం రాహు చేతిలో ఉంది. గురువు చేతిలో లేదు, శని చేతిలో లేదు, మీ చేతిలో, నా చేతిలో కూడా లేదు. రాహు చేతిలో ఉంది. రాహు అంటే టెక్నాలజీ. రాహు అంటే ఇంటర్నెట్. రాహు అంటే శాటిలైట్స్. రాహు అంటే రైల్వే డిపార్ట్మెంట్. రాహు అంటే ఎయిర్‌లైన్స్. రాహు హ్మ్. అంటే ఫుడ్ మాఫియా. ఆల్ మాఫియాస్ రాహువే. హుహు. వెస్టర్న్ కల్చర్ రాహు. హుహు. వెస్టర్న్ కల్చర్. అదేవిధంగా ఈ ధూమపానము, మద్యపానము, క్లబ్బులు, పబ్బులు మొత్తం రాహువే. అందుకే అందరూ అటువైపు పరుగులు తీస్తున్నారు. ప్రపంచమంతా కూడా వెస్టర్న్ కల్చర్‌కి, సాంప్రదాయాన్ని వదిలేసి అటు పరిగెత్తా ఉందంటే కారణం రాహువు. కలియుగం ఆయన కంట్రోల్‌లో ఉంది కాబట్టి. ఆయన వీళ్ళకి లాభంలో ఉన్నాడు. అంటే రాహు బెనిఫిట్‌లో ఉన్నాడని అర్థం. హ్మ్. వీళ్ళు ఇప్పుడు కమ్యూనికేషన్స్ బాగుండాయని చెప్పాను కదా! వీళ్ళకు. కమ్యూనికేషన్స్ అంటే ఏమి? సహకారం గదా! వీళ్ళు చేసే ప్రయత్నాలు గదా! రాహు మంచి లాభాలిస్తాడు. వీళ్ళు చేసినటువంటి ఎఫర్ట్‌కి. ఇప్పుడు శాటిలైట్స్ అంటేనే రాహు అన్నప్పుడు సైంటిస్టులు రాహువే గదా! అంతే. అంతే. ఎయిర్‌లైన్స్ అంటే రాహు అంటే పైలట్ రాహువే గదా! హ్మ్. రిక్షా తొక్కేవాడు గాని నుంచి ఫ్లైట్ తోలేవారి వరకు డ్రైవర్లందరూ రాహువే. ఓకే. ఓకే. డ్రైవర్ కావాలి, మంచి డ్రైవర్ కావాలంటే రాహు బావుంటేనే అవుతారు. లేకపోతే కారు. డ్రైవింగ్‌లో హ్మ్. పోయి యాక్సిడెంట్ చేసేస్తారు. రాహు బాలేకపోతే. ఓకే. ఓకే. అదే నోటి ద్వారా కడుపులోకెళ్ళేది మొత్తం రాహువే. ఆహా! అంటే మెడిసిన్ గావచ్చు, పాయిజన్ గావచ్చు, ఫుడ్ గావచ్చు, జ్యూస్ కావచ్చు, ఏదైనా గావచ్చు. అమ్మా! రాహువుకి తల మాత్రమే ఉంది. హ్మ్. బాడీ లేదు. హ్మ్. ఆయన తలే బలమైంది. కాబట్టి ఆయన అనంత విశ్వం ఆయన యొక్క కడుపు. అది నిండదు ఎప్పటికి అనంత విశ్వం. హ్మ్. కాబట్టి రాహు లాభంలో ఉన్నాడు కాబట్టి ఆశ తీరదు. ఎంతొచ్చినా ఆశ తీరదు. ఎందుకు తీరదంటే కడుపు నిండదు గదా! హ్మ్. వీళ్ళకి లాభంలో రాహు ఉన్నాడు. ఎన్నో బెనిఫిట్స్ ఒస్తాయి. కానీ వీళ్ళకి ఆశ తీరదు ఈ సంవత్సరం. ఓకే. ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఒక రూ. 1,00,00,000 వచ్చిందనుకో ఇంకో 50,00,000 వచ్చినా బాగుండనిపిస్తుంది అనుకుంటారు. అబ్బా! కోటొచ్చింది గదా! ఇన్ని రోజులు రాలేదా? 10,00,000 వస్తే చాలనుకునేటప్పుడు కోటొచ్చినప్పుడు ఇంకో కోటొచ్చుంటే బాగుండనిపిస్తుంది. ఆ రాహు అలా ఆలోచింపజేస్తాడు. సాటిస్ఫాక్షన్ ఉండదు. సాటిస్ఫాక్షన్ ఉండదు. హ్మ్. బెనిఫిట్స్ ఉంటాయి. సాటిస్ఫాక్షన్ ఉండదు. హ్మ్. కానీ బెనిఫిట్స్ మాత్రం పక్కా. ఇది అర్థం చేసుకొని మన వీడియో చూసిన తర్వాత అర్థం చేసుకొని వీళ్ళు తృప్తి పడగలిగితే హ్యాపీగా ఉంటది. అంతే. హ్మ్. కాబట్టి శుభము, అశుభము 2 ఉంటాయి రాహు ద్వారా. చెడగ్రహం తెలుసు కదా అందరికి. హ్మ్. హ్మ్. కాబట్టి వచ్చిన దాన్ని వీళ్ళు వ్యసనాల పాలు కాకూడదు. హ్మ్. వ్యసనం అంటే ఏమి? జల్సా చేయడం. హ్మ్. డబ్బు లేనప్పుడు వస్తే మనం అంత ఎత్తి పెట్టుకోవాలి, ఇంత ఎత్తి పెట్టుకోవాలి అని ఆలోచిస్తారు. హ్మ్. వచ్చిన తర్వాత ఇది లైఫ్ టైమ్ ఇలాగే ఉంటుందని రాహు భ్రమింపజేస్తాడు ఎప్పుడు కూడా. ఓకే. రాహు ఏం చేస్తాడు? భ్రమింపజేస్తాడు. హ్మ్. నీకేమి ఇబ్బంది లేదు. ఇదే విధంగా వస్తానే ఉంటుంది. నువ్వు జల్సా చెయ్యి, జల్సా చెయ్యి అంటాడు. ఎందుకంటే వెస్టర్న్ కల్చర్ అంటే జల్సానే. తిని, తాగి, ఆడి పాడడమే వెస్టర్న్ కల్చర్. ఇంకేం కాదు. ఎత్తిపెట్టుకోవడం కాదు వాళ్ళు. హ్మ్. కాబట్టి వీళ్ళకి లాభంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? వచ్చే బెనిఫిట్‌ని ఏం చేస్తారు? దుర్వినియోగం చేసేట్టుగా చేస్తాడు రాహు. షేర్ మార్కెట్ రాహువే. హుహు. అందుకే వస్తే కోట్లొచ్చేస్తాయి. లేదంటే ఒక గంటలో మళ్ళీ నడి రోడ్లోకి వదిలేస్తాడు. అవును. చెప్పలేమసలు. అన్‌ప్రెడిక్టబుల్. హ్మ్. అదొక పెద్ద మైండ్ గేమ్. అవును మైండ్ గురుగారు. గేమ్ అంటే ఏమి? తలతోనే కదా చేసేది. తల్లే హ్మ్. కదా రాహువు బలంగా ఉంది. హ్మ్. కాబట్టి వీళ్ళకు కేర్‌ఫుల్‌గా ఉండాలి. రాహు ఇచ్చి మొత్తం ఇచ్చి జీరో చేసి పక్కన అవుతాడు. హ్మ్. లాభంలో ఉన్నా గాని ఆయన యొక్క సహజ లక్షణము మోసం చేశారు. ఆయన ఒక బ్లఫ్ మాస్టర్. గురుగారు ఒక చిన్న సందేహం. ఇప్పుడు మీరన్నారు కదా! రైల్వేస్ ఏరోప్లేన్స్ ఇవన్నీ గూడా రాహువే అని చెప్పి. మనం ఇప్పుడు కలియుగానికి కింగ్ రాహు అయితే, ఇప్పుడు జూస్తే కొన్ని చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి గదా! ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం గాని, ఇవన్నిటికి రీజన్ అయ్యుండొచ్చా ఏమైనా? ఆ! ఇవన్నీ రీజన్ కారణమేమంటే ఎప్పుడు ఒక యాక్సిడెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది? హ్మ్. ఒక విధ్వంసం ఎప్పుడు జరుగుతుంది? హ్మ్. ఒక ప్రమాదం ఎప్పుడు జరుగుతుందంటే హ్మ్. ఆ రాహుకి కుజుడు టచ్ అయితే. ఓకే. హ్మ్. కుజుడు, రాహు కలిస్తే విధ్వంసం. ఒక పేలుడు కావచ్చు, ఒక యాక్సిడెంట్ కావచ్చు.
లేదా ఇంకేదైనా ఒక ప్రమాదం కావచ్చు, ఒక భూకంపం కావచ్చు, ఒక అగ్నిపర్వతం కావచ్చు, ఒక బాంబ్ బ్లాస్టింగ్ కావచ్చు యాడ్ అయితే. ఇప్పుడు అద్దం ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. దానిపైన టార్చ్ చేసామంటే తలుక్కుంటుంది. సేమ్ రాహు ఉన్నాడు, కుజుడు యాడ్ అయితే, కుజుడు యుద్ధగ్రహం. యుద్ధగ్రహం రక్తానికి అధిపతి, ప్రమాదాలకు కారకుడు. యాక్సిడెంట్ అయితే అది ప్రమాదం కదా, రక్తం అంతా మనకి చిందుతుంది కదా. రాహు వాళ్ళిద్దరికి సెట్ అవ్వదు, అప్పుడు విధ్వంసం జరుగుతుంది. ఒక ఆయుధం ఉన్నంత మాత్రం అది ప్రమాదం కాదు, దాన్ని ప్రమాదకరంగా ఉపయోగించినప్పుడు ప్రమాదం జరుగుతుంది. అలా ఆ కాంబినేషన్స్ వచ్చినప్పుడు అలా జరుగుతుంది. అప్పుడు ఫ్లైట్స్ క్రాషెస్ అవుతున్నాయంటే కుజరాహుల కలయిక. ఆ ఫ్లైట్ తోలుతున్నటువంటి పైలట్కి కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కావచ్చు, ఒకేసారి కానీ కనెక్ట్ అయిందంటే వాళ్ళ జాతకాల్లో కానీ దశాభుక్తుల్లో గోచారము అన్నీ మిక్స్ అయ్యి కాంబినేషన్ అయిపోతే జరుగుతుంది. వాళ్ళు ఎక్కే టైం కూడా రాహుకాలము, కుజహోరనో లాంటివి సెట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి మంచి టైంలోనే బండి కొంటాడు, చూసి అమృతకాలంలో కొంటాడు, యాక్సిడెంట్ అవుతుంది. మరి ఎందుకు అవుతుంది? మంచి టైంలో కదా కొన్నాడు, పూజ చేస్తాడు. ఆ బండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఫిట్ అయ్యి అది యమగండంలో షోరూంలోకి వచ్చి పెట్టుంటారు. దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కదా, వాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసాడు, యమగండం రాహుకాలం చూసుకుని తయారు చేస్తాడా? ఇలా ఉంటాయి గ్రహాల యొక్క స్థితిగతులు. కాబట్టి రాహు మేషరాశి వాళ్ళకు ఈ పరాభవనామ సంవత్సరంలో లాభంలో ఉన్నాడు, అద్భుతంగా ఇస్తాడు, పరాభవం చెందిస్తాడు. కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత కేతు ఈ రాశి వాళ్ళకి 5వ ఇంట్లో ఉన్నాడు. 5వ స్థానం అంటే ఏం మాట్లాడుకున్నాం ఇప్పుడు మనము? ఎక్కడికి గ్రహం వెళ్తా ఉంది, ఆ స్థానం అంటే ఏందో మాట్లాడుతున్నాం. 5వ స్థానం అంటే ఏమంటే ప్రేమ, తర్వాత సంతానము, కులదేవత, పూర్వజన్మ సుకృతము, తాతగారు, మన తాత అంటే అమ్మకు నాన్న, వీళ్ళంతా తెలియజేస్తుంది. మరి కేతువు అంటే ఏమో తల లేని గ్రహము, హెడ్డే ఉండదు. ఆ గ్రహం వయసు ప్రేమ అనే దీంట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ టైంలో ఎవరైనా ప్రేమిస్తే వీళ్ళ ముఖం ఎవరైనా చూస్తారా? వశీకరం ఉండదు, రిజెక్ట్ అవుతుంది. లవ్ ఫెయిల్యూర్ అంతా 5లో కేతు ఉంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోతుంది. వీళ్ళు షేమ్గా ఫీల్ అవుతారు. నన్ను ఎవరు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, నన్ను ఎవరు తక్కువ చూపుతో చూస్తున్నారని బాధపడాల్సి వస్తుంది. కులదేవత అన్నాం కాబట్టి ఇంటి దేవుడు, కులదేవత అనుగ్రహం తక్కువ ఉంటుంది, కులదేవతను పూజించాలి. ఈ టైంలో తాతగారు, తల్లికి నాన్నగారు ఉంటే ఆయన ఏదైనా స్వర్గస్థులు ఏదైనా అవకాశం ఉంటుంది. కేతు కట్ చేస్తాడు, ఏమున్నా దాన్ని అంతా వెనక్కి తీసేస్తాడు. కేతు ఎక్కడుంటే అక్కడ ఆటంకం ఉంటుంది, ఆడేముంటే దాని ఫలితాలు ఇవ్వడు, ఆటంకం ఇచ్చేస్తాడు. కాబట్టి సంతాన విషయంలో వీళ్ళకి ట్రీట్మెంట్ అవసరము. జూన్ తర్వాత సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కేతు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈ కేతు ఎక్కడుంటే అక్కడ ఆటంకం అని చెప్పాను. కేతు అంటే ఏమి? మనం తినే కోడి ఉంటుంది కదా, కోడి కేతు గ్రహం. కోడి అంటే కేతు, కేతు అంటే కోడి. చికెన్ అంటే చికెన్ తినకూడదు. చికెన్గా కోడికి ఎర్ర బియ్యం వేస్తే ఫుడ్, కేతు అనుకూలంగా మారుతాడు. కానీ కలియుగ ప్రభావం వల్ల చికెనే ఎక్కువ తింటారు. అందువల్ల అందరూ అప్పులు నేను వాళ్ళకి ఇంతేలు అంటూ ఉంటారు. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల అప్పు చేయకుండా ఎవరు ఉండలేరు, కానీ తీర్చుకోగలిగే కెపాసిటీ వస్తూ ఉంటే చేసుకుంటూ ఉండొచ్చు. తీర్చలేకపోవడం వల్ల అది సమస్య అయిపోతుంది. కాబట్టి 5వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కులదేవత ఆరాధన చేయాలి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎందుకు చేయాలి? కోడి పుంజు బొమ్మను ఆయన జెండా పైన పెట్టుకున్నాడు చేతిలో. ఆయన సుబ్రహ్మణ్య స్వామి చూస్తే ఒక శూలం, ఒక జెండా ఎత్తుకుంటాడు. జెండా పైన కోడి పుంజు బొమ్మ ఉంటుంది. అంటే కేతు గ్రహం ఆయన కంట్రోల్లో ఉంది. అప్పుడు ఆయన ఆరాధించడం వల్ల కేతు గ్రహం అనుకూలతలు ఇస్తుంది. తర్వాత వీళ్ళకి వశీకారం పెరుగుతుంది. ఇది చేసుకోవాలి కంపల్సరీ. తర్వాత వీళ్లకు ఇక 11వ స్థానంలో రాహు ఉన్నాను కదా, 11వ స్థానం అంటే ఏమి మీకు చెప్పలేదు. ఇంకా ఆశలు, ఆశయాలు, కోరికలు, టార్గెట్స్, అచీవ్మెంట్స్, గోల్స్, ఇష్టాలు, నాకు అది కావాలి ఇది కావాలి అనేవన్నీ 11వ స్థానమే. అందుకే అవన్నీ ఇస్తాడు రాహువు. ఇచ్చి మళ్ళీ జీరో చేస్తాడు. ఇచ్చి ఏం చేస్తాడు? ఇదే శాశ్వతం చెప్పి ఇస్తాడు, భ్రమ పెడతాడు. మళ్ళీ ఇదంతా శాశ్వతం కాదు నాన్న, తెలుసుకో అని చెప్పి జీరో చేస్తాడు. మళ్ళీ నువ్వు కష్టపడితేనే పైకి వస్తావు అని చెప్పిస్తాడు. గ్రహాలే నేర్పిస్తాయి జీవితాన్ని ఎప్పుడు కూడా. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. వచ్చిన దాన్ని 20% జల్సా చేయండి, 80% మిగిలిపెట్టుకోండి. 80% ఖర్చు పెట్టి 20% కానీ సేవ్ చేస్తే ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది. జల్సా చేయదని ప్రతి ఒక్కరికి ఉంటుంది, అన్ని తినాలా, అన్ని చోటుకి వెళ్ళి రావాలని ఉంటుంది. కానీ దాని పర్సంటేజ్ని పరిమితంగా చూసుకోవాలి. కాబట్టి చివరిలో 1000వ స్థానంలో శని ఉన్నాడు. ఈ శని ప్రభావం జూన్ వరకు ఇబ్బందికరంగా ఉంటుంది.
వీళ్ళకు నిద్రాభంగంగా ఉంటుంది. బెడ్ కంఫర్ట్స్ ఉండవు. హ్మ్. అంటే బెడ్ కంఫర్ట్స్ ఉన్నప్పుడు భార్యాభర్తలకు కూడా సంసార జీవితంలో చికాకులు, గొడవలొస్తాయి. భార్యాభర్తలు ఎక్కడ కొట్టుకుంటారు? హ్మ్. బెడ్‌రూమ్‌లోనే కొట్టుకుంటారు వాళ్ళు. హ్మ్. పగలంతా బాగుంటారు. రాత్రి పోతే అక్కడ కొట్టుకుంటా ఉంటారు. వీళ్ళకెందుకు వస్తుందో తెలీదు. రంపులు అంటూ ఉంటారు. అక్కడ వశీకరం ఉండదు. శని గ్రహం కాబట్టి. అదే శుక్రుడుంటే బ్రహ్మాండమైన అన్యోన్యత ఉంటుంది. కానీ అక్కడ శనీశ్వరుడు ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కాలభైరవ ఆరాధన చేయాలి. ఓహ్! కాలభైరవ ఆరాధన ఎందుకు చేయాలి? హ్మ్. కాలభైరవుడు శిష్యుడే శనీశ్వరుడు. ఓకే. ఓకే. హుహు. శిష్యుడు. శనేశ్వరుడినే పూజిస్తే శనేశ్వరుడు అనుకూలించడు. హుహు. నన్ను మసక కొట్టాలంటే మీ వల్ల కాదు. ఈ నమస్కారాలకు, ఈ దీపాలకు, ఈ తైలాభిషేకాలకు నేను లొంగను అంటాడాయన. హుహు. వాళ్ళ గురువు ఎవరు? కాలభైరవుడు. కాలభైరవుడిని ఆరాధిస్తే శనేశ్వరుడు కంట్రోల్ అవుతాడు. ఓకే. ఇది లాజిక్కు. హ్మ్. మరి కాలభైరవుడిని పూజించాలంటే ఏం చేయాలి? హ్మ్. కాలభైరవుడు ఎక్కడ కాశీలో ఉంటాడు. హ్మ్. అవును. ఎక్కడో ఉంటాయి క్షేత్రాలు. అందరూ వెళ్ళలేరు గదా! హుహు. కాబట్టి వీధి కుక్కలకు ఫుడ్ పెట్టాలి. హ్మ్. ఎందుకంటే ఆయన వాహనం కుక్క. కాలభైరవుడి వాహనం కుక్కే. ఓకే. ఓకే. ఆయన వెహికల్‌కి ఫుడ్ పెడితే ఆయన ఆటోమేటిక్‌గా ప్రసన్నమవుతాడు. హ్మ్. కాలభైరవుడిని డైరెక్ట్‌గా పూజిస్తే కూడా మనం పూజించలేం. చాలా గొప్ప దేవుడాయన. హ్మ్. ఎవరైనా ఇప్పుడు ఆయన వాహన సేవ చేస్తున్నాం గదా! హ్మ్. ఇప్పుడు ఎవరైనా ఉంటారు. ఒక వ్యక్తి యొక్క కారు పైన రాయేస్తాడు. ఒప్పుకుంటాడా ఓనర్ చూస్తే? అదే కార్‌ని తుడుస్తాడు నీట్‌గా. థాంక్స్ ఇచ్చి ఏదో డబ్బులిస్తాడు గదా! అవును. ఇంప్రెస్ సేమ్ అవుతారు. దేవతల యొక్క వాహనాలకు మనం ఫుడ్ పెడితే హ్మ్. దేవతలు అనుగ్రహిస్తారు. హ్మ్. వీధి కుక్కలు మనకు అందుబాటులో కదా ఉంటాయి. అవును. కాబట్టి ఇంట్లో కుక్క పెంచుకోవచ్చా అని అడుగుతారు కొంతమంది. హ్మ్. ఇంట్లో కుక్క పెంచుకుంటే అది కుజగ్రహము. వీధి కుక్క అయితే రాహుగ్రహము. హుహు. ఇంట్లో కుక్కను పెంచుకుంటే ఫ్యాషను. వీధిలో కుక్క ఫుడ్ పెడితే పరిహారము. అర్థమైందా? సింపుల్ లాజిక్ ఇంకా ఇక్కడ. ఇలా ఆలోచించాలి. హ్మ్. కాబట్టి వీధి కుక్కలు ఫుడ్ పెడితే అవన్నీ మన ఫ్రెండ్స్ చేసుకున్నట్టే కదా లెక్క. హ్మ్. అవంతా మనకు కుక్క ఎక్కడ పాజిటివ్ ఉంటే అక్కడే పడుకుంటుంది. హ్మ్. అది యూరిన్ పాస్ చేస్తే కూడా వాసన చూసి అక్కడ ఏమి నీట్‌గా శుభ్రంగా ఉంది. ఇక్కడ ఎటువంటి నెగెటివ్ లేదనుకుంటేనే యూరిన్ పాస్ చేస్తుంది. లేదంటే యూరిన్ కూడా పాస్ చేయదు. ఓకే. ఈ ప్రపంచంలో ఏ జంతువు అలా చేయదు. అది శుభ్రతను చాలా ఇష్టపడుతుంది. హ్మ్. అంటే బాంబుని కూడా కనిపెడుతుంది. నెగెటివ్‌ని కదా కనిపెట్టేస్తుంది కదా! హ్మ్. అందుకే దానికి ఆ కెపాసిటీ, ఆ సెన్స్ ఉంది కాబట్టి దానికి అంత పవర్‌ఫుల్ కుక్క. కాబట్టి వాటికి ఫుడ్ పెట్టడం వల్ల, వాటి ఫ్రెండ్‌షిప్ చేసుకోవడం వల్ల మన దగ్గర నెగటివిటీ ఉండదు. అదొచ్చి వాసన చూస్తే నెగెటివ్ దూరంగా పోతుంది. ఓకే. ఓకే. ఇలా చేసుకోవాలి. మేషరాశి వాళ్ళు హ్మ్. సుబ్రహ్మణ్య ఆరాధన, కాలభైరవ. కాలభైరవ ఆరాధన, హ్మ్. కులదేవత ఆరాధన, హ్మ్. తర్వాత దుర్గాదేవి ఆరాధన. దుర్గాదేవి ఎందుకు? రాహువుని కంట్రోల్ చేస్తుందామె. ఆహా! ఓకే. ఆమెనకి అధిష్టాన దేవత. హ్మ్. కాబట్టి గ్రహాలను మనం డైరెక్ట్‌గా పూజించమని ఎక్కడ చెప్పలేదు. హ్మ్. గ్రహాలను పూజిస్తే టైం వేస్టు, టైం పాస్ అంతే ఇంకేం లేదు. హ్మ్. వాళ్ళ వెనకాల అధిష్టాన దేవతుంటారు. గ్రహాలు సర్పంచులు అనుకుందాం. హ్మ్. మనం వెనక పూజిస్తున్న అధిష్టాన దేవతలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రేంజ్ వాళ్ళు. హ్మ్. అక్కడ పోయి మనం కంప్లెయింట్ ఇస్తే వీళ్ళు ఇంగా అటెన్షన్‌లోకి వస్తారా రా? ఎవరి కంట్రోల్‌లో ఉన్నారో వాళ్ళని పూజిస్తున్నాం. హ్మ్. పరదేవతలను పట్టుకోవాలి మనం గ్రహాలు పనిచేయాలంటే. గ్రహాలకే పూజలు చేసి, హోమాలు చేసేదాని వల్ల మనకు ప్రయోజనాలు లేవు. అలా హ్మ్. గాని ఉంటే హ్మ్. ఇప్పుడు మనం ఇంకో జ్యోతిష్యం చెప్పాల్సిమల్లా. వీళ్ళు ఆల్రెడీ చేస్తున్న వాటికే చేసుకోవచ్చు. ఎవరికీ హ్మ్. సమస్యలుండవు. హ్మ్. కానీ ఇది తెలియకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ నవగ్రహాలు చుడుతున్నారు. హ్మ్. నవగ్రహాలు చుట్టడం వల్ల ప్రయోజనం లేదు. హ్మ్. శివాలయంలో నవగ్రహాల మండపం చుడితే ప్రయోజనం రాదు. ఓకే. ఆడ మనకు అనుకూల గ్రహం ఉంటుంది, ప్రతికూల గ్రహం ఉంటుంది. హ్మ్. సర్పగ్రహం ఉంటుంది. అంటే మంచి చెడు కలిపి చుడుతున్నాం మనం. కన్‌ఫ్యూజన్. ఇప్పుడు హ్మ్. ఏ గ్రహానికి మనకు కావాలో ఆ గ్రహానికి కావాల్సిన అధిష్టాన దేవత దగ్గరికి వెళ్లి ఆరాధిస్తే సరిపోయింది. ఓకే. అది అనుకూలమైపోతుంది. వ్యతిరేకంగా ఉండేదాన్ని అనుకూలంగా మార్చుకోవడమే. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఏలినాటి శని ఉంది కాబట్టి ఇంకొక పని కూడా చేయొచ్చు. హ్మ్. శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. హ్మ్. శివాలయానికి ఎందుకు ఎక్కువ వెళ్ళాలి? హ్మ్. శివాలయంలో ఏముందంట అంటే శివలింగము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆకారం అది. హ్మ్. అదొక మెమరీ కార్డ్ లాగా పనిచేస్తుంది. మన చెడ్డనంతా లాక్కుంటా ఉంటుంది. అక్కడ ఉన్నంత సేపు మన చెడ్డని లాగేస్తుంది. హ్మ్. ఇంక మన చెడ్డకి లేకపోతే అంతా మంచే కదా! అంతే. అప్పుడు ఒక గంట సేపు కూర్చుంటే శివాలయంలో ఏమైనా జీఎస్టీ కట్టాలా మనమేమన్నా? లేదు. ప్రశాంతంగా ప్రదర్శనలు చేసుకొని కూర్చోవచ్చు కదా! కాబట్టి శివుడు ప్రపంచానికున్న చెడ్డంతా లాగేస్తా ఉంటాడు. ఆయన లయకారకుడు కాబట్టి. హ్మ్. హాలాహలం పుట్టినప్పుడు కూడా మింగేసాడాయన. కాబట్టి ఇప్పుడు ఏలినాటి శని ఉంటే మనకు బాధలున్నాయని అర్థము. శివాలయానికి వెళ్ళే కొద్దికి మన బాధనంతా ఆయన లాక్కుంటా ఉంటాడు. హ్మ్. దీనికి అయ్యే ఖర్చేముంది? అవును. మనం హోమాలు చెప్పామా? యంత్రాలు చెప్పామా? నవరత్నాలు చెప్పామా? ఏమీ చెప్పలేదసలు. ఖర్చయ్యే ఇంకేదన్నా ఓ పని రూ. 1,00,000 పూజ చెప్పలేదు. చెప్పామా? హుహు. ఇవి చేసుకునేదానికి ఏమన్నా ఆటంకాలున్నాయా? లేదు. ఇవి కూడా చేసుకోలేకపోతే హ్మ్. భగవంతుడు వీళ్ళని అనుభవించాలని డిసైడ్ చేసినట్టే లెక్క. హ్మ్. భగవంతుడు గుడికి కూడా రానీయకుండా అడ్డుకుంటున్నాడని అర్థం. హుహు. నువ్వు తప్పించుకునేదానికి లేదు కర్మని. కాబట్టి ఇవన్నీ మనకు అందుబాటులోనే ఉన్నాయి. వీధి కుక్కలు అవును. అందుబాటులో ఉన్నాయి. కోళ్ళు అందుబాటులోనే ఉన్నాయి. దుర్గాదేవి ఆరాధన అంటే విజయవాడకే వెళ్ళాల్సిన అవసరం లేదు. మన గ్రామ దేవత కూడా దుర్గాదేవి.
ఉమ్, గ్రామదేవత ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ వీళ్ళంతా దుర్గాదేవే. మనం అలాంటి పేర్లు పెట్టుకున్నాం అంతే. ఉమ్. దుర్గా సాక్షాత్ దుర్గాదేవి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం ఆశిస్తారు? ఓ నిమ్మకాయ, ఓ కొబ్బరికాయ, ఓ గుమ్మడికాయ, ఓ అగరబత్తి, ఓ బెల్లం పొంగలి. దీనికంతా ఎంత మనం ఏమన్నా మనపురంలో గోల్డ్ లోన్ పెట్టాలా వీటి కోసం? లేదు కదా. లేదు లేదు. చక్కగా ఈ దేవతారాధన నమ్మకంతో చేసుకోవడం వల్ల మేషరాశి వాళ్ళకు ఈ పరాభవ నామ సంవత్సరంలో అన్ని విజయవంతంగానే ఉంటాయి. లేదంటే పరాభవ నామ ఈ సంవత్సర ప్రభావం ప్రకారం పరాభవాలు కూడా ఎదురవుతాయి. ఓకే. కాబట్టి మనం లాజిక్ చెప్పించాము. ఉమ్. చక్కగా దేవత ఆరాధన చెప్పించాం. చేసుకోవచ్చు. మేషరాశి వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. చక్కగా మీరు చెప్పిన పరిహారాలను ఫాలో అవుతూ మీరు చెప్పిన జాగ్రత్తలు కూడా జల్సాలు కాకుండా సేవింగ్స్ పెట్టుకొని ఎక్కువ భ్రమలోకి వెళ్లకుండా ఉంటే వాళ్ళకి ఈ ఇయర్ గృహయోగం ఉంది, వాహన యోగం ఉంది, అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు. ఒక్కొక్క దాంట్లో ఏముంటుందో కూడా అంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల ఇంకా చాలా వివరంగా అనిపించింది. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.